సమృద్ధిగా కురవాలని కృష్ణా గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని తెలంగాణ సర్కార్ చేపట్టిన మహాక్రతువు పూర్తయింది. నాగార్జున సాగర్ విజయ విహార్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం చేపట్టింది. ఈ క్రతువులో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పూర్ణాహుతిలో పాల్గొన్నారు. 108 మంది ఋత్వికులతో ఈ మహాక్రతువును నిర్వహించింది ప్రభుత్వం. కరువు పరిస్థితులు తొలగిపోవాలని, రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కావాలని సీఎం రేవంత్ దంపతులు కోరుకున్నారు. వరుణ యాగంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. 11 హోమగుండాలతో 108 మంది ఋత్వికులతో దీన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగాన్ని ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు సరిగా కురవడం లేదు. రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం తగ్గి భారీగా వర్షాలు కురవాలని కాంగ్రెస్ సర్కార్ వరుణ యాగం నిర్వహించింది.